వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నేను ఏ వస్తువుని పాడు చేయను. ఫ్రిడ్జ్లో పోయిన వారం కొన్న మామిడికాయ అండి పండిపో వచ్చింది. సరే దాన్ని ఏదో మామిడికాయ తుక్కులాగా చేద్దామని ఒక 2 గుప్పళ్ళు ఎండుమిరపకాయలండి నూనెలో వేయించాను. మామిడికాయ పండింది కదండి, పులుపు తగ్గుద్ది అనేసి కొంచెం చింతపండు వేసాను, ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు వేసాను, ఉప్పు వేసాను, మిక్సీ పట్టేసి ఫైనల్గా మామిడికాయ ముక్కలు కూడా ఒక చుట్టు చుట్టేసి చిన్న తాలింపేసి పెడతానండి. మా మజ్జిగ అన్నంలో ఫస్ట్ ముద్ద కలుపుకోవడానికి పుల్లగా బాగుంటుందండి. మామిడికాయ ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఈ సీజన్లో కూడా మాకు బాగా మామిడికాయలు దొరుకుతున్నాయండి. మొన్న ఉప్పు గారం రాసుకుని తినడానికి కొన్నారు పిల్లలు, ఫ్రిడ్జ్ డోర్లో పెట్టేశారు. మనకి ఎండుమిరపకాయ మామూలుగా అయితే ఎండుమిరపకాయ పచ్చడి చేస్తాం ఆంధ్రాలో. ఉప్పు చేప నంచుకుంటే బాగుంటుంది. మా అమ్మ ఈ పచ్చడి చేసేవాళ్ళు. పచ్చడి పేరు చింతపండు పచ్చడి అండి, లేకపోతే ఎండుమిరపకాయ పచ్చడి. ఈ పచ్చడి చేసి ఉప్పు చేపని పొయ్యిలో పెట్టి కాల్చేవాళ్ళు, లేకపోతే కడిగి కొంచెం నూనెలో వేయించి కొంచెం కారం వేసేవాళ్ళు. బ్రహ్మాండంగా ఉండేదండి ఆ తిండ్లు, ఆ రుచులు, ఆ ఫ్లేవర్ ఇప్పుడు ఏం దొరకటం లేదు. ఈరోజు పచ్చడి అంటే ఈ మామిడికాయని ఊరికే పోనీయకండి. ఒక మామిడికాయ 30 రూపాయలు, 2 మామిడికాయలు 60 రూపాయలు. ఏదో చిన్న తొక్కుగా చేద్దామని ఇదిగోండి సొరకాయ ఎగిరేసాను, వెల్లుల్లి పచ్చిమిరకాయ వేసాను. ఎగినాక సొరకాయ ఉప్పు పసుపు వేసి మగ్గినాక కారం వేసాను, అంతే సింపుల్. ఏం పాలు గీలు ఏమీ లేదు. ఇదిగోండి మొన్న గోంగూర పచ్చడి చేశాను, ఇంకా కొంచెం ఉంది. ఈ తొక్కు కూడా చేసాను అనుకోండి, దోశలో నంచుకోవచ్చండి. మనం ఏమైనా తెల్ల చట్నీ చేసుకున్నాం అనుకోండి, పక్కనే కారంగా పుల్లగా బాగుంటుంది. పెరుగన్నంలో భలే బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇలా మామిడికాయ తొక్కు. పచ్చి మామిడికాయలు దొరికినప్పుడల్లా ఇలా పచ్చడి చేస్తాను. ఊరగాయ సరే ఇలా తొక్కు పచ్చడి చేస్తా అండి. ఏది మనం డబ్బులు పెట్టుకున్నది ఏది ఊరికే పోనాను. దాన్ని తొక్కుగా చేసుకుంటే మామిడికాయ వాసన వస్తూ ఉంటుంది, పుల్లగా ఉంటుంది, కారంగా ఉంటుంది. మామిడికాయ తొక్కు చేస్తున్నా. ఈరోజు వంట అయిపోయినట్టండి. నేను చేపల పులుసు ఉంది, తర్వాత ఇదో సొరకాయ ఎగిరేసాను, మామిడికాయ తొక్కు చేశానంటే ఈరోజు వంట కంప్లీట్ అండి. సాయంత్రం ఎలాగో టిఫినే కాబట్టి ఈ దోశలకు కూడా బాగుంటుంది.